ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలు. మచిలీపట్నం మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ పై మంత్రి కొల్లు రవీంద్ర విచారం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నగరంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తామని వెల్లడి. విజయవాడ దుర్గమ్మకు ముడివెండి దిమ్మలు బహుకరించిన దాత ఎంవి ఫణీంద్ర. ఘనంగా 35వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2024 ముగింపు వేడుకలు. గెలుపొందిన క్రీడాకారులకు అవార్డులను చేసిన శాసనసభ్యులు బోండా ఉమా. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి రాష్ట్రాన్ని 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ప్రణాళికలను అమలు చేయబోతున్నారు. ఒకవైపు పోలవరం పూర్తి చేయడం ద్వారా 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరుగుతుంది. పోలవరంతో ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు పోలవరంతో లబ్ధి చేకూరుతుంది. అయితే గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. ఈ నీటి నుంచి 280 టీఎంసీలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ అమలు చేయబోతున్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచెర్లకు తరలించడమే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే గోదావరి వరద జలాలను తరలించడం ద్వారా రాష్ట్రానికి జలహారం కింద అన్ని ప్రాంతాల నీటి అవసరాలు తీర్చనున్నారు. అటు పోలవరం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలలుగా దీనిపై విస్తృత కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టును కార్యరూపం ఇచ్చే విషయంలో కీలక అడుగులు వేస్తుంది. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై ఈ రోజు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు, పరిశ్రమలకు మేలు జరగబోతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 80 లక్షల మందికి త్రాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతుంది. దీంతో పాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు దాదాపు 20 టీఎంసీల నీటిని వినియోగించవచ్చు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల కారణంగా కృష్ణానదికి తగిన విధంగా నీటి ప్రవాహాలు రావడం లేదు. మరొక వైపు గోదావరి నదిలో ప్రతి ఏడాది 1000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. ఈ నీటిలో కనీసం 280 టీఎంసీల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికోసం 2-3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తారు. ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నంలో 2 రోజుల క్రితం మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగడంపై మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నగరంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. మహిళలు, బాలికలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడే వారిని ఉపేక్షించమన్నారు. ఈ కేసులో 4 నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామన్నారు. మచిలీపట్నం కాసానిగూడెంలో నిన్న సాయంత్రం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. మరి స్థానికంగా అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కుమార్తె తన తండ్రి దగ్గర నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో మరి బలవంతంగా ఆ బిడ్డని 13 సంవత్సరాల 8th క్లాస్ చదువుకుంటున్నటువంటి ఆడబిడ్డని బలవంతంగా బండెక్కించుకుని నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో, అక్కడ పంపుల చెరువు దగ్గరలో నిర్మానుషమైనటువంటి ప్రాంతంలో 4 వ్యక్తులు, మహమ్మద్ తాలేహా సన్ ఆఫ్ గఫార్,
సాదం బాల శంకర్ సాయి, తండ్రి పేరు లేట్ రవి, అలాగే రామాని అశోక్ సన్ ఆఫ్ నాగబాబు, వేముల వెంకట పవన్ సన్ ఆఫ్ వీరాంజనేయులు. వీళ్ళంతా 19-20 సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి మరి వాళ్ళు ఆ పాపని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్ళి పాడు చేయటం జరిగింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. మరి అక్కడి నుంచి పాప భయపడి పారిపోయి రావడం, ఇంటికి వెళ్ళి తల్లికి చెప్పడం, వెంటనే వాళ్ళు పోలీసులకు తెలియజేయటం, పోలీసులు వెంటనే అర్ధరాత్రి వాళ్ళందరినీ కూడా మరి ఎక్కడెక్కడ ఉన్నా కూడా అదుపులో తీసుకుని పూర్తి సమాచారంతో ఈరోజు మరి విలేకరుల ముందు కూడా పెట్టడం కూడా జరిగింది. రిమాండ్కి పంపించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మరి ప్రశాంతంగా ఉండే మచిలీపట్నంలో ఇలాంటి సంఘటనలు మరి జరుగుతున్నాయంటే చాలా బాధ కలుగుతూ ఉంది. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. రాష్ట్రంలో ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడే విధంగా చేయాలని చెప్తున్నా, ఇవాళ కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే సమస్య లేదు. డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటమే కాకుండా ఆ కుటుంబానికి, ఎవరైతే బాధితురాల కుటుంబానికి పూర్తి స్థాయిలో అండదండలు ఉండి ఆ బిడ్డ చదువుకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా కానీ అవసరమైతే వ్యక్తిగతంగా కూడా మేము ఆ బిడ్డకి అండగా ఉంటాం. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు నిఘా పెట్టడానికి కూడా ఇవాళ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఎవరన్నా ఎలాంటి ఇన్సిడెంట్లో చేయాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా ఒక కార్యాచరణతో ముందుకెళ్ళబోతా ఉన్నాం. మరి పోలీస్ వ్యవస్థను కూడా మరింత మరి పటిష్టం వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనం దీన్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలుగా కూడా ఉపయోగించాం. ఇట్లాంటి నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ హిస్టరీ అంతా బయటికి తీసి ఇలాంటి వ్యక్తుల్ని అదుపులో ఉండే విధంగా మరి కొన్ని పశువులాగా తయారయ్యారు కొంతమంది. మరి అది ఎలా జరిగిందనేది, మత్తులో జరిగిందా గంజాయిలో జరిగిందా అని పూర్తి స్థాయి విచారణ జరుగుతూ ఉంది. ఎలాంటి దాంట్లో జరిగినా మొత్తం ప్రక్షాళన చేస్తాం. మేము కూడా రేపటి నుంచి పోలీస్ అధికారులను కూడా ఒకసారి దీని మీద అన్ని ఏరియాల్లో కొద్దిగా దొంగతనాలు కానీ ఇలాంటి కొన్ని నేరాలు అక్కడక్కడ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తాం. ఇలా కార్యక్రమాలు రిపీటెడ్గా చేసే వ్యక్తులను అయితే ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు జరగదా అక్కడ అనగదొక్కే కార్యక్రమం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలా మేము అండగా ఉంటాం కూడా తెలియజేస్తాం. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన దాత ఎంవి ఫణీంద్ర 3 కిలోల బరువున్న ముడి వెండి దిమ్మెలను బహుకరించారు. దేవస్థాన ఈవో రామారావును కలిసి వాటిని అందించారు. సిబ్బంది దాత కుటుంబానికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. దేవస్థాన టెంపుల్ ఇన్స్పెక్టర్ వారికి విరాళ రసీదుతో పాటు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మదనపల్లికి చెందిన దాత వి మురళీధర్ 1 లక్ష విరాళాన్ని అందజేశారు. విరాళంతో పాటు 1009 గ్రాముల బరువైన 2 వెండి దిమ్మెలను విరాళంగా ఇచ్చారు. దాతా కుటుంబానికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఈవో రామారావు వారికి విరాళ రసీదుతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని చిలక పలుకులు పలుకుతున్నాడని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న వ్యంగ్యంగా విమర్శించారు. ఎవరిని కించపరిచే ఉద్దేశం చంద్రబాబుకి ఉండదు, అది ఆయన మనస్తత్వం అని బుద్దా వెంకన్న అన్నారు. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి బ్రాహ్మణులను వైసీపీ కుక్కలు మురిగితే నాని మాట్లాడలేదన్నారు. వంశీ కొడాలి నానిలను నేను సంకర జాతి కుక్కలు అని గతంలో తిడితే పేర్ని నాని నా మీద కేసు పెట్టారని వెంకన్న ఈ సందర్భంగా గుర్తు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు బుద్దా వెంకన్న. ఈరోజు పేర్ని నాని చిలక పలుకులు పలుకుతున్నాడు. వాళ్ళ భార్య జయసుధ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయొద్దన్నారు. ఆయనకి చాలా హుందాగా మాట్లాడారు. ఆ హుందాతనాన్ని నేను గౌరవిస్తున్నాను అని పేర్ని నాని చిలక పలుకులు పలుకుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తత్వం ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం ఉండదు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అని ఉండొచ్చు, మరి మాకైతే తెలియదు. కానీ పేర్ని నాని అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకి సంబంధం లేనటువంటి భువనేశ్వర్ గారిని, అలాగే బ్రాహ్మణి గారిని మీ వైసీపీ కుక్కలో అసెంబ్లీలో మొరుగుతుంటే నువ్వు ఆ రోజు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఆ రోజు ఊరుకున్నా, ఈ రోజైనా నువ్వు ప్రెస్ మీట్లో ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అలాగ అనడం మాది కరెక్ట్ కాదు అని నువ్వు చెంపలు ఎందుకు వేసుకోవట్లా? సరే, భువనేశ్వరి గారిని బ్రాహ్మణి గారిని అన్నారు మా నాయకుల్ని అన్యాయంగా అని. యువగలం పాదయాత్రలో నేను శంకర జాతి కుక్కలు వంశీ కొడాలని వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అని నేను అన్నా. అంటే వాడినంటే నీకు రోసం ఎందుకు పొడుచుకొచ్చింది? నేనేనా ఊరికే అన్నానా? ఇదిగోండి నా మీద పెట్టినటువంటి కేసు తాలూకా అతను లెటర్ ప్యాడ్ మీద, ఎవరో పేర్ని నాని లెటర్ ప్యాడ్ మీద నా మీద పెట్టినటువంటి కేసు. వాళ్ళంటే ఇతనికి ఎందుకు రోషం పొడుచుకొచ్చింది? నేను మా నాయకుడి భార్య భువనేశ్వరి గారు ఎక్కడ బయటికి కూడా రారు, ఎటువంటి రాజకీయాలు చేయరు, ఆవిడ అన్నారనే బాధతో నేను వాళ్ళని అన్నాను. అన్నదానికి ఇవాళకి కూడా అన్నానంట, నేను అనలేదని బొకాయించను, అన్నానంట. మీ వీడియో రికార్డులు ఉంటుంది. పేర్ని నాని ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 213 ఇది 2023లో పెట్టాడు. ఐపీసీ సెక్షన్ 153, 153A, అలాగే 505(2), అలా 506 శంకర జాతి కొడుకులు పిచ్చి కుక్కలు అని అన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు గాంధీనగర్లోని సర్ విజీ స్విమ్మింగ్ పూల్ కార్యాలయంలో 35వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2024 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. కర్ణాటకకు చెందిన క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అవార్డులు అందజేశారు. గత 3 రోజులుగా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్విజీ స్విమ్మింగ్ పూల్లో జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు జరిగాయి. ముగింపు కార్యక్రమ వేడుకలకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ పోటీల్లో 6 రాష్ట్రాలకు చెందిన 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న కర్ణాటక జట్టుకు శాసనసభ్యులు ఉమా అభినందనలు తెలిపారు. స్విమ్మింగ్ పూల్ అధికారులు కొన్ని సౌకర్యాలు ఆగడంతో వారడిగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని శాసనసభ్యులు ఉమా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక శారీరక అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని తెలిపారు. 2027లో జాతీయ క్రీడలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు 26వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరి, స్విమ్మింగ్ పూల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సౌత్ జోను ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జిమ్ఖానా గ్రౌండ్లోని
మరి ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కానీ అలాగే ఇక్కడ ఈవెంట్స్ 3 రోజులుగా జరిగినాయి. దాదాపు 6 స్టేట్లు పాల్గొన్నటువంటి ఈ 500 మంది క్రీడాకారులు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పాల్గొన్నటువంటి ఈ కాంపిటీషన్లో 3 రోజులు కూడా అసోసియేషన్ స్థానికుల సహకారంతో మరి బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే లంచ్ కానీ డిన్నర్ కానీ అట్లాగే వాళ్ళకి అకామిడేషన్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఎక్సలెంట్గా 3 రోజులు వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే 3 రోజులు కూడా క్రీడాకారులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు కర్ణాటకకి ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది. వాటర్ పోలోలో కానీ అలాగే స్విమ్మింగ్లో కానీ ఏపీ క్రీడాకారులు అత్యున్నత ప్రతిభని కనబరిచారు. అలాగే ఇక్కడ ఈ 50 మీటర్స్ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో ఎక్స్ట్రా టైమింగ్ వీళ్ళు అసోసియేషన్ ప్రతినిధులు అడిగారు. దానికి కూడా ఓకే చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఎందుకంటే నేషనల్కి సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు స్విమ్మర్సు మరి ఎక్స్ట్రా టైము వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మరి ప్రెసిడెంట్ గారు భాస్కర్ గారు దృష్టికి తీసుకురాగానే వెంటనే ఆమోదించి వాళ్ళకి అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది. అధికారులతో మేము మాట్లాడతాం. క్రీడలకి అన్ని రకాలుగా ప్రాధాన్యత కల్పిస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోటాను పెంచారు. అలాగే అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మించడం జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ స్టేడియం ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యులు ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా అన్ని ఈవెంట్స్కి బ్రహ్మాండంగా ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నాం. స్పోర్ట్స్ ఈవెంట్స్లో పాల్గొన్న వాళ్ళకి చదువుకునే దాంట్లో మెరిట్ సీట్లు, స్పోర్ట్స్ కోటా సీట్లు, ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటాని పెంచబోతా ఉన్నాం. అన్ని రకాలుగా క్రీడాకారులకి అండగా ఉండే ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఏప్రో ఏషియన్ గేమ్స్ని నిర్వహించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ని కూడా 2027కి ఇక్కడ జరపాలని చెప్పి ఆయన నేషనల్ గేమ్స్ని ప్రతిపాదన చేశారు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని క్రీడాకారుల్లో అగ్రగామిగా తీసుకెళ్తారు. వీఆర్ఓలపై ఇతర శాఖల అధికారులు ఒత్తిడి చేయడాన్ని వీడనాడాలని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వీఆర్ఓల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ఒత్తిడి కారణంగా వీఆర్ఓలు అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారని, ఇటీవలే కాలంలో చాలా మంది మరణించారని వాపోయారు. అన్ని పనులు ఒకేసారి కాకుండా ప్రాధాన్యతా క్రమంలో చెప్పాలని కోరారు. బయోమెట్రిక్ ద్వారా జీతాల చెల్లింపులపై గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్ ఇచ్చిన మెమోను నిలిపివేయాలని, గతంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన బయోమెట్రిక్ వేసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుల 100 సెటిల్మెంట్ ద్వారా అర్హులైన వీఆర్ఓలతో భర్తీ చేయాలని, సుమారు 1200 వీఆర్ఓ గ్రేడ్ 1 పోస్టులు భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాల కల్పన, ఖర్చు పెడుతున్న బిల్లులు విడుదల చేయాలన్నారు. సిపిఎస్ఐ గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని అమలు చేయాలని, సర్వేపై ఐవీఆర్ఎస్ రైతుల అభిప్రాయాలు సేకరించి రీసర్వేపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయడంతో పాటు ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ వేయాలన్నారు. 2021 నుంచి రావాల్సిన జీతాల బకాయిలు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిరియాల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు బి మురళీకృష్ణ, అప్పలనాయుడు, రాధాకృష్ణ, చైతన్య, అర్జునరావు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారములు. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగాను, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో వీఆర్ఓలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు ప్రెస్ క్లబ్లో మా రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా ఈ రాష్ట్రంలో గత 2021 నుండి బిఎల్ఓలకు రావాల్సిన వేతనాలు అనేక సార్లు మేము గత ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన అప్పటి నుంచి మా గ్రామ రెవెన్యూ అధికారులకు, అలాగే సచివాలయ సిబ్బందికి, అలాగే మిగిలిన సిబ్బందికి కూడా బిఎల్ఓలో పనిచేస్తున్న వారికి 3 సంవత్సరాల నుండి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వలేదని చెప్పి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు మన పయ్యావుల కేశవ్ గారి దృష్టికి, అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల గారి దృష్టికి తీసుకెళ్ళగా ఈ మధ్యకాలంలోనే మొన్న
ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులకి అలాగే బిఎల్ఓల యొక్క గౌరవ వేతనం సుమారు 58 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల గారికి మా రాష్ట్ర గ్రామ ఎన్నికల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు సమావేశంలో చర్చించిన విషయాలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులపై ఇతర శాఖల అధికారుల పెత్తనం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే గ్రామ స్థాయిలో బ్రిటిష్ కాలం నుంచి ఎప్పటి నుంచో రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. దాంట్లో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ఉంటారు. అటువంటిది 2019లో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సచివాలయంలో ఖాళీగా గ్రేడ్ 1 పోస్టులు 1200 పోస్టులు ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇన్ఛార్జ్తో చేయాలి. ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టండి, ఒక ఊరు కాదు 2 ఊర్లో కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. పని చేయాలంటే 2 ఊర్లో పని చేయవలసి వస్తుంది. చాలా ఇబ్బందికర పరిస్థితి. ఒక సెలవు లేదు, టైము లేదు, పాపం లేదు అన్నట్టుగా పరిస్థితులు దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాం. అందువల్ల ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్ఓ పోస్టు, గ్రేడ్ 1 వీఆర్ఓ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే సుమారు రాష్ట్రంలో పనిచేస్తున్న 15,000 మంది గ్రేడ్ 1 గ్రేడ్ 2 వీఆర్లు ఉన్నాం. మాకు డీడీఓ ఎవరంటే మాకు ఎగ్జిస్టింగ్ గ్రామ రెవెన్యూ అధికారులకి ఎంఆర్ఓ గారు ఉన్నారు. గ్రేడ్ 2 వాళ్ళకి పంచాయతీ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్ ఏమి ఆదేశిస్తారో వారికి తెలియదు. ఎంపీడీఓ ఎవరు పడితే వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు కామన్ డీడీఓ కింద అందరికీ, ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మా లైన్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళకు కూడా అందరికీ కూడా కామన్ డీడీఓగా తహసీల్దార్ ఉండాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సిపిఎస్పై ఎన్నికల హామీలో భాగంగా 1 సంవత్సరంలోపు శాశ్వత పరిష్కారం ఇస్తామని మనకి ఎలక్షన్ హామీలు ఇచ్చారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న ఎక్కడో ఉద్యోగులపై దాడి జరిగితే వెంటనే వెళ్ళి ఎంపీడీఓ మీద దాడి జరుగుతాయని పలకరించి వచ్చారు. సంతోషం. రాష్ట్రంలో ఉద్యోగులపై దాడి జరుగుతాయంటే ఎవరు వెళ్ళి పలకరించే పరిస్థితి లేదు. అటువంటిది ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పలకరించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆయనకి రాష్ట్ర గ్రామ సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 6,600 గ్రామాల్లో సర్వే జరిగింది. దానికి మీరు మొన్న రీసర్వే గ్రామ సభలను పెట్టారు. ఎన్ని పరిష్కరించారు రీసర్వే గ్రామ సభ? ఎంతమంది రైతులు వస్తారు చెప్పండి? రైతులందరూ రారు. అందువల్ల రైతులు ఈ రీసర్వే బాగుందంటే అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. అలా తీసుకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అహంకారంతో అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని దళిత గిరిజన ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నుంచి స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మల్యాద్రి అధ్యక్షతన వహించిన ఈ ప్రదర్శనలో పలువురు మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అహంకారపూరిత అవమానకర వ్యాఖ్యలను ఖండించారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలోనే అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇది అంబేద్కర్ను అవమానించడం కాదు అని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, యావత్ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. మనువాద మతోన్మాద భావాజాల ప్రమాదకరమని, దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ వెనకేసుకురావడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి నటరాజ్, జి క్రాంతి కుమార్, కె సుబ్బరాయమ్మ, నేతి మహేష్, బుట్టి రాయప్ప, గంజి రామారావు, ఉద్యోగ సంఘ నాయకులు జి నగేష్, జలాది మోహన్ పాల్గొన్నారు. నా పేరు పిట్టా వరప్రసాద్. అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మా దేశ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఏంటంటే, భారత స్వతంత్ర పోరాటంలో కానీ భారత రాజ్యాంగ నిర్మాణంలో కానీ లేనటువంటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. వాళ్ళు 1992లో చిన్నగా ప్రవేశించి ఈరోజు 3 సార్లు అధికారాన్ని చేజిక్కించుకుని మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఈ దేశ ప్రజల సంక్షేమం కానీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కానీ కాదు. వాళ్ళు ఆదాని అంబానీలు జపం చేస్తూ, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి వీళ్ళందరినీ భారత రాజ్యాంగాన్ని తొక్కి మనువాదాన్ని తీసుకురావడమే వాళ్ళ ప్రధాన అజెండాగా ఉంది. అదే మొన్న పార్లమెంట్లో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు. ఇది భారతదేశ ప్రజలందరినీ ఆయన దేశంలో రాజ్యాంగానికే ముప్పు ఏర్పడింది. దానికి చిహ్నమే సాక్షాత్తు పార్లమెంట్లో అమిత్ షా వ్యంగ్యంగా అంబేద్కర్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు. మతపరమైనటువంటి విధానాలు ఎవరైనా సరే స్వేచ్ఛగా ఎవరి మతం వాళ్ళు అవలంబించుకోవచ్చు, ఎవరి పుణ్యం వాళ్ళు పొందొచ్చు.
దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అంబేద్కర్ గారికి లభిస్తున్నటువంటి ఆదరణ ఆయన మేధావితనానికి, రాజ్యాంగ రచన పటిమకు, అందరి ప్రజల యొక్క స్వేచ్ఛకు, స్వాతంత్రానికి రూపకల్పన చేసిన రాజ్యాంగాన్ని చూసి తట్టుకోలేకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రానున్నటువంటి కాలంలో అందరికీ నమస్కారం. భారత పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన మాటలు జుగుప్సాకరం చెప్పాలంటే. ఒక భారత రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన హోంమంత్రి స్థానంలో ఉండి భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మీద అలా మాట్లాడటం దురదృష్టం. ఇంకా దురదృష్టం, ఈ దేశంలో భారత రాజ్యాంగం స్థానంలో మతరాజ్యం లేదా చెప్పాలంటే రాచరికానికి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో ఉన్న పార్టీలు మాట్లాడకపోవటం, ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడకపోవటం. ఈ ముగ్గురు కూడా నేను చెప్పదలుచుకున్నది, స్వతంత్రం వచ్చే ముందుకు శూద్రులుగా ఉన్న మీకు చదువు లేదు, శూద్రులుగా ఉన్న మీకు చదువు ఇచ్చింది భారత రాజ్యాంగమే, ఆ రూపకల్పన చేసింది కూడా అంబేద్కరే. కాబట్టి అంబేద్కర్ చొలవ వల్లనే మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, ప్రతిపక్ష నాయకులు అయ్యారు. కాబట్టి మీరు అంబేద్కర్ పక్కన ఉండాల్సిన మీరు మతోన్మాద బీజేపీ సంఖలో ఉండి అధికారం కోసం పాకులాడుతున్న సిగ్గుచేయడం చెప్పదలుచుకున్నా. మీకు నిజంగా మానవత్వం అంటూ ఉంటే దీని మీద మాట్లాడాలి. లేదా దేశంలో అమిత్ షాని లేదా బీజేపీని ఎదిరించలేని పరిస్థితి ఉంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళి. పార్లమెంట్లో అమిత్ షా అతి దుర్మార్గంగా అంబేద్కర్ గారిని అవమానించే విధంగా మాట్లాడాడు. వెంటనే అమిత్ షాని బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. ఈరోజు అనేక తరగతులకి ఆశాజ్యోతిగా నిలబడిన అంబేద్కర్ని కనీసం ఉచ్చరించడానికి కూడా వీల్లేదనే పద్ధతిలో ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఈరోజు మనుధర్మాన్ని నెత్తికెక్కించుకొని ఈరోజు అవమానించే విధంగా అమిత్ షా పార్లమెంట్లో వ్యాఖ్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నగరంలోని శారదా గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రస్తుత పూర్వ విద్యార్థులతో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు సమావేశమై కళాశాల అభివృద్ధితో పాటు భవిష్యత్తులో కళాశాలలో ఉన్న నూతన మార్పుల గురించి చర్చించారు. కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగే ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి ప్రత్యేక విజన్ రూపకల్పన చేశారు. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. వీరితో పాటు విద్యార్థులకు మెమోంటోలు బహుకరించారు. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శారదా కళాశాల 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిందని, శారదా విద్యా సంస్థలో విద్యను అభ్యసించిన వారు నేడు దేశ విదేశాల్లో ఎంతో మంది ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పుకునేందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థల కార్యదర్శి కుంద రామనారాయణ చెప్పారు.
సొసైటీ 50వ వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ భాగంగా ఇవాళ ఏంటంటే గత 50 సంవత్సరాల నుంచి శారదా ఎడ్యుకేషన్ సొసైటీలో చదువుతున్న విద్యార్థులు, చదివిన విద్యార్థులందరికీ అల్యూమినీ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో విశేషం ఏమిటంటే సుమారు 500 పైన విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే 70 మంది పైగా పాత లెక్చర్స్ ఇక్కడ పనిచేసి ఈ కళాశాల అభివృద్ధికి తోడ్పడిన లెక్చర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వారందరూ ఇవాళ ఏంటంటే ఫ్యూచర్ ప్రణాళికలు, వాళ్ళందరూ ఈ పిల్లలకి ఎలా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా సహాయ సహకారాలు అందించాలి, అలాగే వాళ్ళందరూ కూడా వాళ్ళ గురువుల్ని సన్మానించుకుని ఆ శుభ కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయండి. ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా శ్రద్ధగా ఉపయోగించుకుంటున్నారు. సుమారు 500 పైన అల్యూమినీ మీట్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా న్యూజిలాండ్ పార్లమెంట్ మెంబర్ కూడా వారు కూడా మన కాలేజ్ స్టూడెంట్, వారు కూడా రావడం జరిగింది. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ హోదాల్లో ఉన్నా కూడా ఇక్కడ వచ్చేసరికి విద్యార్థులుగా మారి వారందరూ కూడా ఆనందడోలికల్లో ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం పరుచుకుంటున్నారు. నేను కుందా రామనారాయణ, శారదా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ. నమస్కారం అండి. నేను శారదా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ని. నా పేరు నాగేశ్వర శర్మ. ఈ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు దాటిన సందర్భంలో పూర్వ విద్యార్థులని, అది వరకు ఇక్కడ పనిచేసి రిటైర్ అయ్యి ఇక్కడ పనిచేసి వేరే కళాశాలలో పనిచేసిన వివిధ అధ్యాపకులందరినీ పిలిచి సన్మానం చేయడం జరిగింది. ఇది కారణం ఏమంటే వచ్చే నెలలో కళాశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగడానికి మేము ఆ ప్రయత్నంలో ఉన్నామండి. ఈ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలలో చాలా మందిని ఇక్కడ వీళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదిగారు. ఇప్పుడు మన ముందు ఉన్న ఈ ప్రేక్షకుల్లో చాలామంది చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారండి. వివిధ రాష్ట్రాల నుంచే కాదు, వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ ఈ కళాశాల మీద అభిమానంతో వచ్చారు. నేను పొద్దున మాట్లాడినప్పుడు చాలామంది నాతో వ్యక్తపరిచింది ఏంటంటే, ఈ కళాశాలలో వారు చదివిన వారి తీపి గుర్తుని మర్చిపోలేకపోతున్నారు. వారికి అందరికీ కళాశాలని పరిచయం చేసి కళాశాలలో ప్రస్తుతం జరుగుతున్న వివిధమైన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకురావడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఈ కళాశాలలో ఇప్పుడు ఈ కాలానికి అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ని మరియు డిజిటల్ ల్యాబ్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టాము. రాబోయే విద్యా సంవత్సరం నుంచి మేము వేరే రాష్ట్రంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కళాశాల వాళ్ళతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేము ఒక టైప్ అవుతున్నాము. వారితో టైప్ వలన ఏమవుతుందంటే పిల్లల్ని డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళని ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో సక్సెస్ఫుల్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి వాళ్ళే ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ ఉద్దేశంతో కళాశాల అభివృద్ధికి మేము నిత్యం పాటుపడుతున్నాం చెప్పడానికి సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. నా పేరు మారుతి శ్రీనివాస్ అండి. నేను ఈ కాలేజీలో 1990లో డిగ్రీ చేసుకున్నాను. ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివి తర్వాత బీకామ్ చేసి సిఏ ఐస్బీలీ 2 పూర్తి చేయడం జరిగింది. ఇవాళ పూర్వ విద్యార్థి సంఘానికి నా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈయన మా సెక్రటరీ గారు. సో మేము కాలేజీకి ఎంతో రుణపడి ఉన్నామని భావిస్తున్నాం. మమ్మల్ని తీర్చిదిద్దిన గురువుల్ని అలాగే మా తోటి విద్యార్థుల్ని కలుసుకునేందుకు ఇలాంటి ఒక మీటింగ్ జరిపినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఇలాంటివి మళ్ళీ కూడా జరపాలని చెప్పని మేము మేనేజ్మెంట్ని, శారదా కాలేజీ యాజమాన్యాన్ని కోరుచున్నామండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. 100% కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు భారీ ప్రణాళికలు. మచిలీపట్నం మైనర్ బాలిక గ్యాంగ్ రేప్పై మంత్రి కొల్లు రవీంద్ర విచారం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నగరంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తామని వెల్లడి. విజయవాడ దుర్గమ్మకు ముడివెండి దిమ్మలు బహుకరించిన దాత ఎంవి ఫణీంద్ర. ఘనంగా 35వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2024 ముగింపు వేడుకలు. గెలుపొందిన క్రీడాకారులకు అవార్డులు అందజేసిన శాసనసభ్యులు బోండా ఉమా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.